జగన్ నమ్మేటటువంటిది ఒక 5గురో 10 మందో ఉంటారు. వాళ్ళే హ్మ్. జేయాలి. మిగతా హ్మ్. వాళ్ళకి ఎవరికైనా పని అప్పజెప్పినా జగన్‌తో యాక్సెస్ కష్టం. ఈ హ్మ్. 10 మందితోనే ఇంటరాక్ట్ అవ్వాలి. దీంతో హ్మ్. సంస్థాగత నిర్మాణం వీక్‌గా ఉంది బాగా. హ్మ్. ఇప్పుడు అది సరి చేసుకుందాం అనుకుంటున్న దాంట్లో ఆ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ జరుగుతుంది తప్పించి పొలిటికల్ ఫంక్షనింగ్ జరగట్ల. ఇంకొకటేంటంటే హ్మ్. ఇప్పటికి భయం నీడలో ఉన్నారు అనేక మంది. అందుకనినే హ్మ్. యాక్టివ్‌గా స్టెప్ తీసుకోవట్లేదు. ఇంకోటి హ్మ్. జగన్‌కి మరి ఎవరు చెప్తున్నారో తెలీదు గానీ, ఓ స్ట్రాటజీ మిస్ అవుతున్నాడు. హ్మ్. ఇప్పుడు మొన్ననే ఫర్ ఎగ్జాంపుల్ వరదలొచ్చినియి. తను ఎవరితో మీటింగులు పెట్టాలా? హ్మ్. మున్సిపల్ చైర్మన్‌లతో, జిల్లా పరిషత్తులతో, చైర్మన్‌లతో, కా అలాగే మేయర్‌లతో పెట్టాలా. ఎందుకు? వాళ్ళందరూ నీ పార్టీ తరపున ఉన్నారు. అవును. మీరందరూ హ్మ్. సిన్సియర్‌గా పనిచేయండి అని జెప్పాలా. తర్వాత మీకు అవును. అవకాశాలు ఇస్తానని జెప్పాలా. అవును. అదొదిలేసి పార్టీకి సంబంధించినటువంటి సమన్వయ కమిటీ సమావేశం అంటే ఉపయోగం ఏంటి? తుఫాను హ్మ్. వచ్చినప్పుడే హ్మ్. తను మాట్లాడాలక్కడ. బెంగుళూరు నుంచినే అవును. కూర్చొని మాట్లాడాలా. అవును. అలాంటిది అవును. ల్యాప్సెస్ ఉంది. అంటే తను మరి తను ఎవరి గైడెన్స్ అన్నా తీసుకోవాలి. ఇదివరకంటే హ్మ్. ప్రశాంత్ కిషోర్ టీమ్ వాళ్ళు ఏదో చెప్పేటట్టుండేది. ఇప్పుడు వాళ్ళకి హ్మ్. మొన్నటి ఓటమితో ఐపాక్ వాళ్ళకి జగన్‌కి చెప్పే ధైర్యం తగ్గుతున్నట్టుంది. ఈయనకి హ్మ్. ఇంకొకళ్ళు ఎవరన్నా చెప్పే సాహసం ఎవడు చేయడు. లేదా అతని దగ్గర చనువున్నటువంటోడు చెప్పడం. హ్మ్. మనకెందుకొచ్చిన గొడవలే అనేసేసి. హ్మ్. అది హ్మ్. మైనస్ అవుతుంది. అవును. ఆయన ఖచ్చితంగా ఫీడ్‌బ్యాక్ తీసుకోలేను. ఇంతకుముందు కూడా చెప్పా. చంద్రబాబు గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని నెలకో, 2 నెలలకో, 3 నెలలకో మీ బాకాలు ఊదేటటువంటి వాళ్ళని పక్కన పెట్టి తటస్థు